ఒకప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019 నుండి 2024 మధ్యన ఇదే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి తాను ఒక పల్ప్ ఫ్యాక్టరీ ఓనరు. చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి మ్యాంగో పల్ప్ ఫ్యాక్టరీ ఓనర్లందరిని పిలిచి సమావేశపరిచి ఒక మాఫియా లాగా ఏర్పాటు చేసి నేను చెప్పిందే రేటు, నేను ఇచ్చిందే నోటు అనే విధంగా రైతుల్ని బెదిరించి వాళ్ళ దగ్గర నుండి అత్యంత తక్కువ ధరకి ఫ్యాక్టరీల్లో కొనుగోలు చేసే విధంగా, మామిడికాయలు కొనుగోలు చేసే విధంగా ఒక మాఫియా లేక ఒక సిండికేట్ ఏర్పాటు చేసినాడు. చరిత్ర పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిది. ఆ పెద్ద మనిషిని పక్కన పెట్టుకుని ఈరోజు మామిడి రైతులను పరామర్శించడానికి వస్తున్నావా? నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, ఇదే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి యొక్క శివశక్తి డైరీలో రైతులకు ఎంత ఇస్తున్నారు? 1 లీటర్ పాలకి అన్ని డైరీలు 40 రూపాయల నుండి 50 రూపాయలు ఇస్తుంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి యొక్క మిల్క్ డైరీలో 25 రూపాయలు కూడా ఇవ్వటం లేదు. రైతులు, పుంగునూరు ప్రాంతంలో ఉన్నటువంటి పాడి రైతులు పాల దిగుబడిని రోడ్డు పైన వేసి నిరసన వ్యక్తం చేసినటువంటి ఘటనను మరిచిపోయేవా జగన్మోహన్ రెడ్డి? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అటువంటి రైతు ద్రోహిని నీ తోడో పెట్టుకొని వచ్చి ఈరోజు రైతులను పరామర్శిస్తావా? నీ హయాంలో నువ్వు చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. రైతే వెన్నుముక్క అన్నావు, తీరా చూడబోతే రైతుని చికెన్ ముక్కను నంచుకొని తిన్నట్టు తిన్నావు. నువ్వు రైతు గురించి మాట్లాడటమేంది? మాట్లాడితే రైతు బిడ్డ నువ్వు సెల్ఫ్ డబ్బా కొట్టడమేంది? నువ్వు ఎక్కడ రైతు బిడ్డవి? ఎక్కడ వ్యవసాయం చేశావు? నువ్వు చదువుకున్నది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నావు. నువ్వు పుట్టే నాటికి మీ నాయన ఎంపీ, కోటీశ్వరుడు, ఫ్యాక్షనిస్టు, మీ తాత పెద్ద ఫ్యాక్షనిస్టు. ఈ సందులో ఎక్కడి నుండి వ్యవసాయం చేసేది నువ్వు? జూబ్లీ హిల్స్లో చేసినావా? బంజారా హిల్స్లో చేసినావా? అమీర్పేటలో వ్యవసాయం చేసావా? ఎక్కడ వ్యవసాయం చేసావు చెప్పు. నీకేం తెలుసు వ్యవసాయం గురించి అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నా. చంద్రబాబు